అంటే నేను నమ్మను. తలరా తెలవంతా జరుగుతాను, జరిగినవన్నీ రక్షింపబడాలంటే రక్షింపబడతాను, లేదంటే పర్లేదు. సో అప్పుడు మన క్యాంపెయిన్ ప్రకారం నేను కరీంనగర్ వచ్చి క్యాంపెయిన్ దాంట్లో భాగంగా కొండగట్టు ఇంటికి వెళ్ళిపోయిన కొండగట్టాన్ని దర్శించుకొని బయటకు వస్తూ అక్కడ మన ఒక రైస్ మిల్లో మనకి ఆతిథ్యం ఇస్తే అక్కడ కూర్చొని బయలుదేరి అభివాదం చేయడానికి ఒక వ్యాన్ ఎక్కితే ఆ పైన హై టెన్షన్ వైర్స్ తగిలి ఈ జుట్టు చాలా వరకు కాలిపోయింది, స్కాల్ప్ కాలిపోయింది. మిగతా కింద వాళ్ళందరికీ షాక్ కొట్టింది. నాకు అసలు ఏదో అందరూ అరిచారు, నాకేం అవ్వలేదన్నాను, కూలిపోయాను. ఒక 20 నిమిషాలు అరగంట వరకు నాకేం అర్థం కాలేదు నేను ఎక్కడున్నాను ఏంటి అనేది. సో నాకు ఆ రోజు నుంచి మన తెలంగాణ నేల కానీ కొండగట్టు ఆంజనేయుడు ఆశీస్సులతో నాకు పునర్జన్మనిచ్చింది. నా నేల తల్లి తెలంగాణ అనేది ఆంజనేయుడు ఆశీస్సులు గుండె లోతుల నుంచి నేను నమ్మినవాడతాను. అసలు మన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టింది తెలంగాణ నేలలో మొదలుపెట్టింది. ఈ రోజుకి భీమరావు బాణ ఎందుకు మాట్లాడతానంటే, యూత్ వింగ్ ఇన్ఛార్జ్ తీసుకోగానే నాకు వచ్చిన మొదటి సమస్య ఇల్లు కూల్చేశారు. గత ఎన్ని దశాబ్దాలుగా ఇల్లు కూల్చేశారు. మేము అప్పుడున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని కొంచెం బాగా నిలదీయడం జరిగింది. మేము మాట ఎక్కువ అరుడు వచ్చింది. దానికి కారణం నాకు ఒకటి అనిపించింది. లోపలికి పోయినప్పుడు మేమందరం పోయాం లోపలికి. ఆ బస్తీని చూస్తే నాకు ఒకటే అనిపించింది. డ్యూటీకి పోయేవాళ్ళు అన్నాలు కట్టుకున్నారు, అన్నాలు కింద పడిపోయినాయి, దేవుడి పట్టాలు కింద పడిపోయినాయి. నాకు ఒకటే అనిపించింది. ఆ రోజు తర్వాత మాకు చాలా మంది ఆడపడిచి ఏడుస్తూ ఉన్నారు. నాకు ఒకటే అనిపించింది, కనీసం తెల్లవారుజామున చాలా చేశారేంటో అనుకున్నాను. సరే, అది కూడా అయిపోయింది. ఎక్కడ నాకు విసుగు వచ్చేసిందంటే, సగటు రాజకీయ నాయకత్వం మీద. ఇప్పుడు కొంతమంది ఆంధ్రాలో ఉన్నారు, కొంతమంది ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ ఆ నాయకులు నాతో పాటు వచ్చారు. పోలీస్ స్టేషన్ మేడం, ఏ పోలీస్ స్టేషన్? నాపల్లి పోలీస్ స్టేషన్. మమ్మల్ని తీసుకోకపోతే మన ఒక అన్యాయం జరిగినప్పుడు మనం కంటిన్యూటీ ఆఫ్ యాక్షన్ కోరుకుంటాం కదా. నేను అడిగాను, సార్ నెక్స్ట్ ఏం చేద్దాం సార్ అంటే, అయిపోయింది కదా మనం నిరసన వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళి మళ్ళీ భోజనం చేసి మళ్ళీ నెక్స్ట్ డే. నాకు ఆలోచన విధానం నచ్చలేదు. మేము ఆపకుండా యూత్ వింగ్ నుంచి మేమందరం బాధ్యతలు తీసుకొని, ఎవరికైతే అన్యాయంగా జరిగి వాళ్ళు వేరే చోట ఎక్కడో పెట్టేశారో వాళ్ళు ఇళ్ళకపోతే వాళ్ళకి ఇచ్చారండి ఇల్లు, అక్కడ ఆల్రెడీ కొంతమందికి ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి ఇళ్ళకి గొడవ. ఒక తల్లి పడ్డ వేదన. అలా నా కూతురు స్నానం చేయలేకపోతే ఈ బాత్రూమ్ తలుపులు లేవు, పక్కనున్న పోర్లు చూస్తూ ఉన్నాను. నేను ఎట్ట కాపాడుకోవాలి నా బిడ్డనని తల్లి ఏడ్చిన ఏడుపు నేను బాగా కదిలించేసింది. ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చి చూస్తూ ఉన్నాను. చూస్తుంటే నెక్స్ట్ డే మార్నింగ్ అప్పుడు కాంగ్రెస్ నాయకులందరూ ఒక హ్యూమన్ చైన్ పెట్టుకున్నారు. అదేంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చే ఎన్నికలకి విజయాన్ని చిహ్నంలాగా వాళ్ళు పెట్టుకున్నారు. నాకు ఒకటి అనిపించింది, అప్పటి ఉన్న కాంగ్రెస్ నాయకత్వం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాంగ్రెస్ నాయకత్వం, వాళ్ళు చేసిన విధానాలు మీకు తెలుసు. నిజంగా మీ పార్టీకే ఒక ల్యాండ్ కావాలని కోరుకుంటే మీరు రాసేసుకోవచ్చు, మీ చేతిలో ఉంది కదా ప్రభుత్వం. ఎందుకు ముఖ్యంగా ఆ బడుగు బలహీన వర్గాలకు చెందిన నేలనే ఎందుకు తీసుకున్నారు మీరు? అది నాకు వచ్చిన ఆవేదన. ఆ తల్లి ఏడుపు అన్నీ కలిపి అందుకని కొంచెం గట్టిగా గళమిప్పాను. ఆ వేదంతో ఆ తల్లి తాలూకు బాధలని వ్యక్తపరిచాను. సో నాకు తెలంగాణ ఎందుకు అంటే, తెలంగాణ
స్వాతంత్ర్యం అందరికీ వస్తే తెలంగాణకి 2 సంవత్సరాలు పెట్టింది. మేము హిస్టరీలో చదువుకున్నాం, పాఠాల్లో చదువుకున్నాం, చరిత్ర పుస్తకాలు చదువుకున్నాం. పుచ్చూరు పులుసుమరయ్య గారు రాసిన పుస్తకాలు కానీ అవి చదివి అందరూ దేశం అంతా కేరింతలు కొడుతూ ఉంటే ఒక తెలంగాణ మటుకు చీకట్లో ఉండినారు. ఇంకా రజాకారులు దీంట్లో అవి మాకు బాధ కలిగించింది. ఆ రోజు నుంచి తెలంగాణ సాధన వరకు ముఖ్య భూమిక వహించింది తెలంగాణ ప్రజలు, పోరాట పట్టిన ప్రజలు. ఇది పోరాట గడ్డ. అలాంటి పోరాట గడ్డ మిగతా పార్టీస్ వచ్చింది, ప్రభుత్వాలు స్థాపించింది. నేను ఎప్పుడు సుముఖంగా ఉంటాను, ఎందుకంటే ఉట్టి పుణ్యానికి తిట్టడాలు నాకు ఇష్టం ఉండదు. ఐ వాంట్ బి వెరీ కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయాలని. సో నేను యూత్ వింగ్, అప్పటి రాజకీయ ప్రస్థానం యూత్ వింగ్లో ఉన్నప్పటి నుంచి నా కోరిక ఏంటంటే చాలా మెరికల్ లాంటి తెలంగాణ యువతను చూశాను. ఆడపడుచులు రత్నాలు లాంటి తెలంగాణ ఆడపడుచులను చూశాను, మెరికల్ లాంటి తెలంగాణ నేను పోరాట పట్టి మనవాడిని, వెనకాడను, నా నేల అన్న భావన ఉన్నవాడు, వందే మాత్రం అని ప్రతిధ్వనించే నేల ఇది. అంత బలమైన నేల. ఆ నేలలో ఉండే పోరాట స్ఫూర్తి నాకు ఇంత ఇన్స్పిరేషన్. సో జనసేన ప్రారంభించినప్పుడు కూడా అది మనందరం మర్చిపోకూడదు, ఇది తెలంగాణలో నేలలో పుట్టిన పార్టీ. చాలామంది అనేవాడు, మనకి అప్పట్లో కూడా ఒక ఆయన వచ్చిన తిరుగుతూ ఉంటాడు కదా, ఏమరా నువ్వు తెలంగాణ పుట్టింటే మంచిగా ఉండేది రా. నేను చెప్పే తెలంగాణ పుట్టిపోయి తెలంగాణ రక్తం ఉన్నవాడు మీరు అసలు నాకు దేశం మనకి అన్ని నెలల్లో పుట్టాలి, మనకు అవకాశం ఉండదు. కానీ నాకు అదృష్టం పునర్జన్మ ఇవ్వగలిగింది నా నెల, నా తెలంగాణ. మనస్ఫూర్తిగా రుణపడి చెప్తున్నాను. ఇందాక ప్రెస్ మీట్లో అడుగుతాం, చాలామంది సీనియర్స్ వస్తారు కదా, మీరు ఏం చేస్తారు ఇలా మాట్లాడుతుంటే, నేను కోరుకుంది ఎగ్జిస్టింగ్ ఒక 3 దశాబ్దాలుగా పదవులు ఉండు లేదంటే రాజకీయం చేసిన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన పార్టీలన్నీ ఉన్నాయి, వారికి ఎక్కడికైనా స్థానం దొరికేస్తాయి. నేను వెతుకుతుంది అట్టడుగు పొరల్లో కోహినూరు వజ్రాలు వెతుకుతున్నాను. అందరూ ఎస్టాబ్లిష్డ్ పీపులే తీసుకుంటారు, కానీ నాకు తెలుసు నేను తెలంగాణలో తిరిగి వాడి పూర్తిగా అవగాహన. నాకు తెలుసు ఇక్కడ పోరాటం, ఇక్కడ నాయకత్వం రావాలి అంటే అది కొత్త తరంలోనే ఎదగాలి. అందుకే నేను ఎస్టాబ్లిష్డ్ లీడర్షిప్ కోసం నేను వెళ్ళట్లా, ఎందుకంటే పోరాట గడ్డ అది. సో కొత్త నాయకత్వం ఇక్కడ ఉండాలి, కొత్త రకమైన నాయకులు రావాలి అంటే మటుకు మనం వెతకాలి. దానికి నేను చాలా దానికి నేను వద్దునే ఉన్నాను, కొత్త నాయకత్వం రావాలి. అయితే మనకున్న పరిధి ఏంటంటే పరిమితమైన వనరులు, అలాగే ఇంకా స్టిల్ నాకేమైపోతుంది, మొన్నటికి తెలంగాణ రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, ఏదో చేయాలని ఆలోచనతో ముందుకెళ్తున్నారు. 2014 సంగతి. అందుకే నేను ఎప్పుడు దీన్ని ఎంత నిర్మాణం సాగించాలి, ఎంత త్వరగా సాగించాలంటాను ఎందుకు పెట్టుకున్నానంటే, ఇప్పుడు ఈ రోజున ఏ పార్టీని నేను చూడండి, ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఏ పార్టీ అయినా సరే వాళ్ళందరూ వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, వేరే పార్టీ నుంచి వచ్చి దాంట్లో పదవులు వచ్చి విడిపోయి వేరే పార్టీ కొత్తగా పెట్టారు. కానీ జనసేన మనెవరికి అనుభవం లేదు, మనకున్నదల్లా ఈ దేశం పట్ల ప్రేమ, సమాజం పట్ల బాధ్యత, నడవాలి, నడిపించాలి అన్న ఆశయం. అందుకని ఏ పార్టీ కూడా బలమైన భావజాలం లేదు, భావజాలం మారిపోకూడదు. ప్రతి 5-6 సంవత్సరాలకి భావజాలం మారిపోతే ఎట్లా? అందుకే నేను భావజాలం ఏర్పరచుకున్నప్పుడే చాలా బలమైన భావజాలాన్ని పెట్టుకున్నాను. పొద్దున్నే దారిలో వస్తూ ఉంటే రాసుకుంటూ ఉన్నాను.
ఒక 18-21 ఏళ్ల వయసులో మనం ఉన్న అందరికీ అన్యాయాలు చూసి తిరగబడి, ముఖ్యంగా తెలంగాణ నేలలో అడవుల్లోకి పారిపోతే న్యాయం జరుగుద్ది అన్న ఆలోచన ఉన్నవాళ్ళు అందరం ఒకప్పుడు. కానీ ఉన్న అడవులనే నరికేసి